ఆలయాలలో అక్రమాలు అధర్మాలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. టీటీడీ చైర్మన్ అనైతిక కార్యకలాపాలకు దిగజారని తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు వెంకటేశ్వర స్వామి పక్షాన నిలబడి ధర్మాన్ని కాపాడతారా లేక తనకు అనుకూలంగా ఉన్న వారి పదవిని రక్షిస్తారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణం స్పష్టతనివ్వాలని కోరారు. ఒక మహిళతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదనేది పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది పెద్ద ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఒక పక్క తన ఇలవేలుపుగా కులదైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారి పవిత్రత, మరొక పక్క తన భుజాన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని మోస్తున్న టీవీ5 దాని అధినేత నాయుడు గారు, ఈ రెండింటి మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తిగానే ఉంది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి చేతలకి పొంతన ఉండదనేది నేచురల్ గా అందరూ అంటూ ఉంటారు. కానీ దేవుడి విషయంలో అయినా సరే ఆయన ఎలా నిలబడతాడనేదే కదా ఆసక్తి. ఒక రకంగా నాకేమనిపిస్తుంది అంటే పాపం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అగ్ని పరీక్ష అనిపిస్తుంది. ఇటు దేవుడి పక్షాన్ని నిలబడతాడా, తనని దేవుడిగా చూసే నాయుడు పక్షాన్ని నిలబడతాడా, ఆ నాయుడు గారిని కాపాడతాడా అని చూడాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఆరోపణలు వచ్చిన వ్యక్తిని పాలక మండలి చైర్మన్ గా ఉంచి అక్కడ ఏ ప్రక్షాళన చేయకపోతే ప్రజలు ఏమనుకుంటారు? ఒకవేళ చేస్తే ఇన్నాళ్ళు టీవీ5 అధినేత తన ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సేవ చేస్తే ఆ సేవల్ని మర్చిపోయి ఆయన్ని పరిరక్షించలేకపోయాడని తన సొంత మనుషులు అనుకుంటారు. కాబట్టి ఇది ఒక అగ్ని పరీక్ష ఏమో అని మాలాంటి అనుకుంటున్నాం. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఒక ఆలయానికి పాలక మండలి నియమిస్తే ఆ ప్రతిపాదనలో వచ్చిన పేర్లు పరిశీలన చేసి ఆ పరిశీలనలో వారి మీద కేసులున్నాయా, ఆరోపణలున్నాయా, వివాదాస్పదుడా అనేది చూసి అవేమీ లేని వాళ్ళనే ఆలయాలకి కమిటీలకి చైర్మన్ గా నియమిస్తారు.